అతి వేగంగా విస్తరిస్తూ ఉన్న ఓ సంపన్న నగరం ఇది. అన్ని రకాల వ్యాపారాలకి ఇది కేంద్ర బిందువు. నిమిషానికో నిర్ణయం తీసుకుని వాటిని ఆచరణలో పెట్టగల మహానగరం. మంచి చెడుల మధ్యనున్న తేడా ఇరుగు పొరుగు కాపురాల్లా ఉంటుంది. ఇక్కడ చట్టాలను రూపొందిస్తున్నది, నడిపిస్తున్నది ఇక్కడ మంత్రులు, అండర్ వరల్డ్ కింగ్స్ కూటమి. ఆ కూటమిలో ఒక తెలుగువాడున్నాడు, తేజాభాయ్. మిస్టర్ బ్లేడ్, $20 లక్షల అంటున్నారు. ఈ ఇష్యూ కోసం అంత ఖర్చు పెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు. అందువల్ల తేజ గారికి ఎలాగైనా నచ్చజెప్పి మీరే దీన్ని సాల్వ్ చేయాలి. మిస్టర్ కృష్ణ, ఈ డీల్ని మీరు కోరినట్టు నేను పూర్తి చేస్తే మీకు కొన్ని కోట్లు లాభం వస్తుంది. మీరు చెప్తున్న వి కార్పొరేషన్ వారి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ నగరంలోని ప్రైమ్ లొకేషన్లోనే ఉన్నాయి. వీటన్నింటినీ ఖాళీ చేయిస్తే దానివల్ల మీకు వచ్చే లాభం మాటల్లో చెప్పలేం. అందువల్ల భాయ్ అడిగిన అమౌంట్ ఇవ్వడమే మంచిది. బ్లేడ్, నన్ను తేజభాయ్తో మాట్లాడనివ్వండి. విషయం చెప్తే ఆయనకే అర్థమవుతుంది. కృష్ణ, చైనీస్ మార్కెట్లో టీషర్ట్ని బేరమాడినట్టుగా ఇక్కడికొచ్చి బేరాలాడకండి. ఇక ఈ డీల్లో చెప్పిన డబ్బు టేబుల్ మీద పెట్టి డీల్ పూర్తయిన తర్వాత మాత్రమే భాయ్ని మీరు కలవగలరు. మాకేం తొందర లేదు, ఆలోచించి నిర్ణయించుకోండి. బ్లేడ్, సార్కి బయటికి వెళ్లే దారి చూపించండి. భాయ్, అమౌంట్ ఫుల్గా సెటిల్ చేశారు. ఏం చేయమంటారు? ఆ ప్రాపర్టీస్ అన్నిటికీ మన సీల్ వేసేయండి. వాడేపండి. ఏంటిది? ఏమైంది? ఎందుకు అందరూ బయట నుంచున్నారు? వాట్స్ ద ప్రాబ్లం? సార్, కంపెనీకి తేజభాయ్ సీల్ వేయించాడు, అందుకే అందరూ బయట నుంచున్నారు. తేజ ఎవరు? సీల్ వేయడమేంటి? కొంచెం ఇలా రండి. మీరు కొత్తవారు. తేజభాయ్తో మీకేదైనా గొడవ? ఐ మీన్ ఎనీ ఇష్యూ? ఏంటి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కాలేదు. తేజభాయ్ ఇక్కడ అండర్ వరల్డ్ కింగ్ సార్. ఎక్కడైనా ఆయన సీల్ వేయడం అంటూ జరిగితే ఆయన్ని కలిసి ఇష్యూ సాల్వ్ చేసుకోకుండా ఆ సీల్ తీయడం జరగదు. అదే ఇక్కడి చట్టం. చూడు, నేను ఎలాంటి బెదిరింపులు చాలా చూశాను. ఇలాంటివన్నీ నా దగ్గర కుదరవు. బట్ సార్, మీరు నాతో రండి. బ్లేడ్, tell me. So what could be the annual and biannual turnover? Hey, who are you? What do you want? Security. Who are you? Sit down. Sit it out. Tejabhai. Get set. Everything set. Aim. Okay. Fire. అయ్యో, నన్నేం చేయాలి? వద్దు, కాదుకండి. ఆపండి. నన్నేం చేయదు. ప్లీజ్. అయ్యో,
తేజ భాయ్, ఈ ప్రాపర్టీకి నేను నిర్ణయించిన రేటు ఇందులో ఉంది. నీకు 30 నిమిషాలు టైం. ఆలోగా ఈ బిల్డింగ్ ఖాళీ చేయాలి. అడ్వకేట్ భాయ్, మనకితని సంతకాలు కావాల్సిన పేపర్స్ అన్నిటి మీద సంతకాలు చేయించుకోండి. మన మధ్య ఇప్పుడు జరిగింది బయటికి తెలిసిందంటే మనం మరోసారి మీట్ అవ్వాల్సి ఉంటుంది. నువ్వు తెలుగు అడవి కావడం వల్లే తేజ సీల్ ఓపెన్ చేసిన ప్రాణాలతో మిగిలావు. ఈ ప్రాపర్టీ ఈ రోజుతో తేజ భాయ్కి సొంతమైంది. ఇది మాత్రమే కాదు, వి కార్పొరేషన్ వారి మెరీన్ స్టేషన్, సెంట్రల్ క్యానపీ, మిరారీ రాడ్, ఆ ఏరియాలో ప్రాపర్టీస్ అన్నీ నాకే సొంతం. మిస్టర్ గోపి, మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఒక సలహా, మనం మళ్ళీ కలుసుకోకూడదని ఆయన్ని ప్రార్థించండి. నెవర్ ఎవర్ సీ యూ అగైన్. బాయ్ వద్దు. ఎందుకని? తెల్ల కోటు నలిగిపోతుంది. చాలా రోజులైంది కదా ఎక్సర్సైజ్ చేసి. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేయి. కాస్త అప్పుడప్పుడు మనం ఏంటో చూపించాలి, లేదంటే ఈ ఫీల్డ్లో మనల్ని మర్చిపోతారు. అయినా కథ ప్రారంభంలోనే ఇది కావాలా? కావాలి, లేదంటే తర్వాత టైం దొరకపోవచ్చు. ఓకే. We're going red. Go boom. Come on. It's getting late. బ్లేడ్, బండి స్టార్ట్ చేయరా. ఓకే, స్టార్ట్.